ప్రత్యేక సమగ్ర సవరణపై సుప్రీంకోర్టులో విచారణలో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా వాదనలు వినిపించారు. ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీకి పాల్పడుతోందని, ఎస్ఐఆర్ ప్రక్రియను ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని, అవకతవకలు జరుగుతున్నాయని మమతా బెనర్జీ కోర్టుకు తెలిపారు. బెంగాల్ను టార్గెట్ చేశారని, ఈసీకి 6 సార్లు లేఖ రాసినా పట్టించుకోవడం లేదని మమత సుప్రీంకు తెలిపారు. మమతా వాదనల అనంతరం ఆమె వాదనలో వాస్తవం ఉందని పేర్కొన్న సుప్రీం ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని హామీనిచ్చింది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడాన్ని అధికార టీఎంసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని టీఎంసీ ఆరోపిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియపై టీఎంసీ ఎంపీలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంలో విచారణ సందర్భంగా మమతా బెనర్జీ స్వయంగా వాదించారు. మమతా వాదనలతో ఏకీభవించిన సుప్రీం ఈసీకి నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న పోరాటం కొన్ని రోజుల క్రితమే ఢిల్లీకి చేరింది. ఎస్ఐఆర్ సమస్యలపై మాట్లాడేందుకు ఇప్పటికే ప్రధాన ఎన్నికల కమిషనర్తోనూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. అయితే ఆ భేటీ నుంచి మమతా బెనర్జీ మధ్యలోనే వాకౌట్ చేశారు. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియ ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని, అవకతవకలు జరుగుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో జరిగిన విచారణకు మమతా బెనర్జీ హాజరయ్యారు. స్వయంగా వాదనలు వినిపించేందుకు 5 నిమిషాలు సమయం ఇవ్వాలంటూ మమతా బెనర్జీ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ను అభ్యర్థించారు. దాంతో మమతా బెనర్జీకి 15 నిమిషాల సమయం ఇచ్చారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విచారణలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి తాను ఈసీకి 6 సార్లు లేఖలు రాసినట్లు మమతా బెనర్జీ అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించారు. అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని మమతా బెనర్జీ న్యాయస్థానానికి తెలిపారు. తన రాజకీయ పార్టీ కోసం పోరాటం చేయడం లేదని, ఓ పెద్ద కారణంతోనే న్యాయం కోసం ఇక్కడికి వచ్చినట్లు మమతా బెనర్జీ కోర్టుకు తెలిపారు. ఎన్నికల సంఘం మా అభ్యర్థులను పట్టించుకోవడం లేదని, సమస్య ఏంటంటే చివరకు ఎక్కడా న్యాయం దొరకడం లేదని మమతా బెనర్జీ న్యాయస్థానానికి వివరించారు. ఈసీకి 6 సార్లు లేఖ రాసినా సమాధానం రాలేదు అని ఈసీపై మమత విమర్శలు చేశారు. బెంగాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై మమత సుప్రీంకోర్టు వేదికగా తమ వాదనలు బలంగా వినిపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, మా రాష్ట్ర ప్రజలను ఎస్ఐఆర్ పేరుతో అణిచివేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్లో ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని, ఎస్ఐఆర్ ప్రక్రియ కేవలం తమ రాష్ట్రంలో అసలైన ఓట్లను తొలగించడానికే ఉపయోగపడుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. అస్సాం రాష్ట్రంలో ఎస్ఐఆర్ కోసం ఏ నిబంధనలు పాటించారో అక్కడ పాటించిన ప్రమాణాలను ఇక్కడెందుకు పాటించడం లేదు అని దీదీ ప్రశ్నించారు. మాకు ఎక్కడా న్యాయం జరగడం లేదని మమత ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మమతా తరపున సీనియర్ న్యాయవాది శామ్ దివాన్ కోర్టుకు గణాంకాలను సమర్పించారు. ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది వాదనలు వినిపిస్తూ, ఎస్ఐఆర్ పర్యవేక్షణ కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం తగినంత మంది అధికారులను ఇవ్వడం లేదు. ఎస్డీఎం స్థాయి అధికారులను కేవలం 80 మందినే ఇచ్చారు. ఎక్కువగా అంగన్వాడీ కార్యకర్తలను, కింది స్థాయి సిబ్బందిని కేటాయించారు అని కోర్టుకు వివరించారు. అయితే రాకేష్ ద్వివేది వాదనలను బెంగాల్ సీఎం మమత ఖండించారు. ఈసీ అడిగినవన్నీ సమకూర్చామని బదులిచ్చారు. గతంలోనూ మమతా బెనర్జీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు రాసిన లేఖలో తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ప్రణాళిక రహితంగా ఉందని, దీనివల్ల భారీగా ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని, ఇది ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీస్తుందని మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మమతా వాదనలో వాస్తవం ఉందని పేర్కొన్న కోర్టు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని హామీ ఇచ్చింది. అలాగే మమత చేసిన పిటిషన్లో భాగంగా ఈసీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు బెంగాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడంపై టీఎంసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై బెంగాల్లో ఓట్ల చోరీకి పాల్పడుతోందని సీఎం మమతా బెనర్జీ గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
బెంగాల్లో లాజికల్ డిస్క్రిపెన్సీ లేదా సాంకేతిక లోపాల పేరుతో ఏకంగా 1.36 కోట్ల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారని, తల్లిదండ్రుల పేర్లలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయని, వయసు వ్యత్యాసం తక్కువగా ఉందనే సాకుతో ఓట్లు తొలగిస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఫిబ్రవరి 14తో ముగుస్తుంది. తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రజలకు సమయం లేదని, ఇది కోట్లాది మంది ఓటు హక్కును హరించే ప్రమాదం ఉంది అని టీఎంసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా వాదనలు వినిపించడంపై బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.